అందరికీ నమస్కారం. ఇప్పుడు మేము క్యాటలాగ్ ఓపెన్ చేసి బుకింగ్ ఎట్లా చేయాలి, ఐటెం ఎట్లా చూడాలి, దీని విషయం మేము ఒక క్యాటలాగ్ ఓపెన్ చేసి మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఆ క్యాటలాగ్ వచ్చేసి సింగిల్ సైజ్ క్యాటలాగ్, అంటే ఏదైనా ఐటెం సింగిల్ సైజ్ ఉండే దానిలో క్యాటలాగ్ స్ట్రైట్ కట్. ఇట్లా సింగిల్ సైజ్ క్యాటలాగ్ ఎక్స్ఎల్, డబల్ ఎక్స్ఎల్, కాంబో అవి అంతా బుకింగ్ దీనిలో నేను చూపిస్తామో దాని ప్రకారమే అవుతుంది. ఈ క్యాటలాగ్ ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత మీకు అవసరం ఉన్న ఐటెమ్ దీనిలో పైన ఉంటుంది. ఫిల్టర్ ఉండే, రియాన్ ఉండే, పాప్కార్న్ ఉండే, టూటాన్ ఉండే, ఇవంతా ఐటమ్స్ ఉంటుంది. ఒకవేళ మీకు రియాన్ కావాలంటే ఈ రియాన్ కొడితే రియాన్లో వచ్చేస్తుంది. ఇది చూడండి. ఇప్పుడు ఈ రియాన్లో మొత్తం టచ్ చేస్తే, ఇది దానికి టచ్ చేస్తే ఈ మొత్తం దాని కింద మొత్తం రియానే వచ్చేస్తుంది. దాని రిలేటెడ్ ప్రింట్స్ ఉంటాయి, ఒకే దగ్గర వచ్చేస్తుంది. ఒక్క సైడ్ అంటే మీకు ఆర్డర్ చేయడానికి ఈజిబుల్ ఉంటుంది. వేరే మోర్ ఐటమ్స్ ఇంకా ప్రోడక్ట్స్ ఉంటే కింద వస్తుంది. దానిలో రియాన్ కానీ, టూ టోన్, హెవీ టూ టోన్, నార్మల్ టూ టోన్ ప్రింట్స్ ఉన్నాయి, అవి అంతా కింద వస్తుంది. హెవీ టూ టోన్ అవసరం ఉంటే హెవీ టూ టోన్కి టచ్ చేస్తే ఇది హెవీ టూ టోన్ పైన వచ్చేస్తుంది. దాని కింద మొత్తం హెవీ టూ టోన్ రిలేటెడ్ ఐటమే వస్తుంది. దానిలోనే ప్రింట్ వేరే వేరే వస్తుంది. ఇంకా నార్మల్ ఇది టూ టోన్, రెగ్యులర్ టూ టోన్ అంటే ఈ రెగ్యులర్ టూ టోన్, ఇది చూడండి. దీనిలో ఉన్నప్పుడు ఇవి కూడా చూడచ్చు. ఒకవేళ హెవీ టూ టోన్, రెగ్యులర్ టూ టోన్ అయితే దానికి మీరు ప్రైస్ చూసి కూడా మీరు అర్థం చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. తక్కువ ధర అంటే రెగ్యులర్ టూ టోన్, కొద్దిగా ఎక్కువ ధర అంటే హెవీ టూ టోన్. అది దాని ప్రకారం కూడా మీరు అందాజ చూసి మీరు ఆర్డర్ పెట్టవచ్చు. తర్వాత టూ టోన్ ప్రింట్ విత్ వర్క్ ఇట్లాంటి ఐటమ్స్ కావాలంటే ఇది చూడండి. దీనిలో సైజెస్ ఉంటాయి. దానిలో ఏం సైజ్ కావాలో దాని ప్రకారం మీరు బుకింగ్ చేయాలంటే చేయవచ్చు. అది మోర్ సైజెస్ అంటే ఇది యాడ్ టు కార్డ్ చేస్తే ఇది 2 సైజెస్ ఓపెన్ అవుతుంది. దానిలో ప్లస్ కొట్టాలి. ప్లస్ కొడితే దానిలో సెట్లో ఎన్ని పీస్ ఉంటే ఆటోమేటిక్ దానికి యాడ్ అయిపోతుంటాయి. అవసరం లేదు అంటే మరి మైనస్ కొట్టి మైనస్ చేయాలి. ఇది చూడండి. ఇది దాని కలర్స్, ఐటమ్స్ దానిలో ఎల్ఎక్స్ఎల్ ఉంది. ఎల్ఎక్స్ఎల్ 2 సైజ్ కావాలంటే 2 సైజ్ ఆర్డర్ పెట్టాలి. ఈ బాస్కెట్లో ఆటోమేటిక్ యాడ్ అయిపోతుంది. అవి చూడండి. మరి అనకపోవాలంటే చూడండి, పైన లెఫ్ట్ సైడ్లో ఏరో మార్క్ ఉంది. 3 లైన్ పక్కన ఏరో మార్క్ మీరు టచ్ చేస్తున్నప్పుడు అది వెనకపోతూనే ఉంటుంది. ఇది చూడండి, అవి ఉంటుంది. కొన్ని దానిలో 2 సైజ్ 3 సైజెస్ ఉంటాయి. అదే మీరు యాడ్ టు కార్డ్కి టచ్ చేస్తే అది సైజెస్ ఓపెన్ అయిపోతుంది. ఆ సైజెస్లో పోయి మరి మీరు బుకింగ్ చేయాలి. అది ఒకవేళ సింగిల్ సైజ్ ఉండే అనుకోండి, సింగిల్ సైజ్ మోర్ దెన్ 1 టైం టచ్, ఒకే సైజ్ ఉంటే ఒక టైం టచ్ చేస్తేనే ఆర్డర్ బుకింగ్ అయిపోతుంది. 2 సైజులో ఉంటే మరి 2 సైజులు ఓపెన్ అవుతుంది. మరి సైజు ప్రకారం బుకింగ్ చేయాలి. దీని ప్రకారం ఉంటుంది. మొత్తం ఎట్లాంటి ఐటమ్ చూడవచ్చు. మీరు బిల్ కూడా కింద కనిపిస్తుంది, పీసులు కూడా కనిపిస్తుంది, పైన కింద 2 సైడ్ కనిపిస్తుంది. బాస్కెట్లో పోయి మొత్తం మీరు ఎక్కువ తక్కువ చేయాలంటే చేయవచ్చు. మినిమం మీకు 10,000 వరకు ఆర్డర్ కొట్టాలా. చూడండి, ఇది చేసేసినారు. ఈ ప్రింట్ నచ్చింది, ఈ ప్రింట్, ఇట్లా ప్రింట్ నచ్చుతూనే ఉండే యాడ్ చేస్తూనే ఉండే. ప్రింట్ ఒకవేళ మీకు అర్థం కావడం లేదు, ఓపెన్ చేయాలా అంటే ఇది ఓపెన్ చేయడం, ఇది చేసి ఇది జూమ్ చేసినా కూడా మీకు అర్థం అయిపోతుంది. డబుల్ టచ్ చేస్తే జూమ్ చేయడానికి కూడా వస్తుంది. ఇది జూమ్ ఒక సైడ్ కలర్స్ ఉంటాయి, ఒక సైడ్ మోడలింగ్ ఫోటో ఉంటాయి. ఇది చూడండి, ఇది ఈజీ మెథడ్. మొత్తం ఎన్ని పీస్ మీకు ఏ ప్రకారం బుకింగ్ చేయాలో మీరు ఈజీగా చేయొచ్చు. ఈ క్యాటలాగ్లో స్ట్రైట్ కట్లో ఎన్ని ఐటమ్స్ ఉంటాయి. స్ట్రైట్ కట్ కానీ, గేరా క్యాటలాగ్ కానీ, సింగిల్ సైజ్ ఉండే వరకు దీనిలో ఎట్లా బుకింగ్ ఉంటుంది దాని ప్రకారం బుకింగ్ చేయొచ్చు. ఇది చూడండి, ఈజీగా దాని ఫినిషింగ్ కూడా మొత్తం ఈజీగా అర్థమైపోతుంది. మోడలింగ్ ఫోటోలో అర్థం కావాలి కూడా మనం మొత్తం ఓపెన్ చేసి పీస్లో కూడా పడతాం. మరి బయట రావాలంటే ఇంటూ కొడితే దానికి వెనక్కి వచ్చేస్తాము. ఇది
మనకి మొత్తం బిల్ అంతా అయింది చూడాలంటే బాస్కెట్లో పోయి లెఫ్ట్ సైడ్లో పైన బాస్కెట్లో ఉంటుంది, అది పోతే చూడండి 7,900 7,900 చిల్లర బిల్ అయింది. ఇంకా మనకి అవసరం ఉంటే ఇంకా యాడ్ బుకింగ్ చేయాలంటే మనం చేస్తాం చూడండి. టూ టోన్లో ఇంకా ప్రింట్స్ కావాలంటే ఇది చూడండి. టూ టోన్ అవసరం లేదు, మనకి రియాన్ ప్రింట్లో కావాలా అయితే మన రియాన్ ప్రింట్లో ఇది రియాన్ ప్రింట్ వచ్చింది. ఇది చూడండి, ఇది ఈజీ బుకింగ్ మెథడ్. మీరు ఎన్ని ప్రింట్ బుక్ చేశారు అంతా బిల్ అయింది. మీరు పైన పోయి చూస్తే ఇది చూడండి, ఇది 10,800 రూపాయలు బిల్ అయింది. ఒకవేళ మీకు 800 రూపాయలు తగ్గాలా, 10,000 బిల్ కావాలా, ఒక ఐటెం తగ్గియాలా, 2 ఐటెం తగ్గియాలా అయితే ఇక్కడ వచ్చి మరి బాస్కెట్లో వచ్చి రిమూవ్ చేయడానికి ఆప్షన్ ఉంటుంది. మన అవసరం లేని ఐటెం రిమూవ్ చేయవచ్చు. అవసరం అంటే మనం ఎక్కువ వచ్చింది, ఎక్కువ ఐటెం అయిపోయింది, మన డబ్బు తక్కువ ఉంది అయితే మనం ఈ ఐటెం తగ్గాలంటే కూడా ఇది ఇక్కడ ఎస్టిమేట్ కూడా ఇక్కడ మీ ముందుగానే వచ్చేస్తుంది. పీసులు అంతా అయింది, బిల్ అంతా అవుతున్నాయి, మీ ముందుగానే ఉంటుంది. ఇది చూడండి, మీకు అవసరం ఉన్న వరకు సరిగా అయిపోయింది అంటే కన్ఫర్మ్ ఆర్డర్ కొట్టాలి. కన్ఫర్మ్ ఆర్డర్ కంపల్సరీ చేయాలి. కన్ఫర్మ్ ఆర్డర్ చేయలేకపోతే అది కంపెనీ పేరు, షాప్ పేరు కానీ మీ పేరు ఎవరుందని అది దానిలో కంపెనీ షాప్ పేరు కంపల్సరీ ఎంటర్ చేయాలి. కన్ఫర్మ్ ఆర్డర్ కంపల్సరీ చేయాలి. కన్ఫర్మ్ ఆర్డర్ చేయలేకపోతే ఈ ఐటమ్స్ మీరు బుకింగ్ చేస్తారు, బుకింగ్ చేయలేక ముందు వేరే వాళ్ళు బుకింగ్ చేసేసినారు, ఐటెం తగ్గిపోయింది అయితే కంపెనీలో లేదు అంటే బుకింగ్ కన్ఫర్మ్ ఎవరికి అవుతుంది వాళ్ళకి ముందు వెళ్ళిపోతుంది. ఐటెం ఖాళీ అయింది అంటే మీ కార్డులో మీ సెలెక్షన్ ఐటెం ఉన్నా కూడా దానిలో తగ్గిపోతుంది. అయితే మీరు ఒక మాట మతికి పట్టండి, మీరు కంపల్సరీ కన్ఫర్మ్ ఆర్డర్ కంపల్సరీ చేయాలి. ఆర్డర్ కన్ఫర్మ్ చేసిన తర్వాత చూడండి, ఇది కన్ఫర్మ్ అయిపోయింది. కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత